హాయ్ ఫ్రెండ్స్, లండన్ నుండి 3 అవర్స్ ట్రావెల్ చేశాక ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే కార్ పార్క్ చేద్దామని ఇలా పార్కింగ్లోకి వచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో. లక్కీగా పార్కింగ్ స్పేస్ దొరికింది. ఇంకా తొందరగా కార్ పార్క్ చేసేసి మేము బయటకు వచ్చేసాము. లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్తుంటే పక్కనే ఇలా షాప్స్ కనిపించాయి. ఈ షాప్లో అయితే కీ చైన్స్, మ్యాగ్నెట్స్, ఫొటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయంట. చాలా బాగుంటది. ఏది పైన స్నో గ్లోబ్ ఉంది కదా, ఇలా పక్కనే ఐస్ క్రీమ్స్ షాప్, ఫిష్ అండ్ చిప్స్ షాప్స్ ఉన్నాయి. ఫిషెస్ అయితే మంచిగా రోస్ట్ చేసి సెల్ చేస్తారంట ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోతుందంట, అస్సలు మిస్ అవ్వద్దు. మా వాళ్ళు ముచ్చట పెడతారు 1 అవర్ కి. ఆమె డాక్టర్ ఫీవర్ వచ్చిందంట, వాళ్ళు 1 అవర్ చెప్పింది. ఆమె సో మరి వీడని ఏదో అనుకున్నా, పాప అంటే మెల్లి చెప్తుంది కుక్క పిల్ల. వెరీ సింపుల్ రా, కిందకి వెళ్ళి రావటం రైట్ అది ఒకటి అంత తీసుకుంటున్నాం, బాగుంటది. మనం వెళ్ళేసరికి క్లోజ్ అయిపోద్ది సార్. అది ఎందుకు ఆల్రెడీ 5:30 అయింది, ఆ సర్వీస్ క్లోజ్ అయిపోదాం. నాడు నడిపిమందమని బండి తీరా ఇప్పుడు వాడిని ఓపెన్ చేయలేదు. వీడొద్దు, వీడు అన్ ఎంకరేజింగ్ ఉన్నాడు. నువ్వు తీయన్న బండి తీయన్నట్టు బండిలోకి కూర్చున్నావు. అరే తీ బాసు అన్నావు అంతే. లేకపోతే బ్యాట్లో దిగి దాని ఎదురుగా నేను వెళ్ళట్లేదు. అరే సపోర్టివ్ ఉండాలిరా ఎప్పుడు. కరెక్టే బా, ఏదంటే అది ఇక్కడ జాగ్రత్త కట్లెట్తో పాటు కాలు కూడా పట్టుకుంటా. ట్రెక్కింగ్ ఇది లోకి ఇటా, ఇది ఇట్లా అడ్డంగా పడి బోట్. ఇట్స్ హై రిస్క్ ఏరియా. ఇట్లా పట్టుకోకూడదు, పట్టుకుంటే ఒక్కరు పడితే అందరు పడతారు లైన్ లో. నీకు పడితే ఇంకా అది రాని వెనకుంటా ఏమన్నాడు, పడితే నీ వెనక నేను ఉంటా అంటున్నాడు వాడు. ఏం కాదు రాళ్ళు ఉన్నాయి కిందంతా. కార్ పార్క్ నుండి ఇలా 1/3 మైల్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా వాక్ చేస్తూ వెళ్తే మనం వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ముందుకెళ్తే జారిపోతానని వెనకాల పట్టుకుంటారా కెమెరా కదా. లేదు లేదు, అంటే కింద పడిపోతారా. కింద పడిపోయిన తర్వాత రోడ్డు కూడా కనిపిస్తుందమ్మా. ఆలోచించట్లేదు, ఏం కాదు, ప్రశాంతంగా రా, రిలాక్స్. అదే బాబుని పట్టుకుని మరి వెళ్తున్నాడు. ఓ పని చేయరా, నీకు కష్టంగా ఉంటే. ఈ రోడ్ అంత నార్మల్ గా లేదు. షూస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇలాంటి రోడ్స్ మీద నడవడం చాలా కష్టం. మెదిపట్టం వచ్చినట్టుంది కదా హైదరాబాద్. అయ్యా ఇదిరా, నిజంగా మెదిపట్టం వచ్చినట్టు ఇట్లా. అప్పుడప్పుడు ఇట్లా తెల్లవాళ్ళని చూస్తే బాగానే అనిపిస్తుంది, ఇట్లా నల్లవాళ్ళని చూస్తే భయం వేస్తుంది. కళ్ళద్దాలు వేయడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే సన్ కొట్టదు కళ్ళకి, కరెక్ట్ మంచిగా చూడొచ్చు. లేకపోతే చూడలేము, లేకపోతే ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వీడియో ఆన్లో ఉంది కదా, తెలుసా, ఒక్కరు స్లిప్ అయితే 3 పడతారు ఇప్పుడు. అవునా, ఇదేంది తేడా ఉంది. ఎందుకు రా అనేవాడిని. పోలే, ఇంకేం చేస్తాను మరి ఆన్లైన్ అట్లా. లైలా అంటారా కుక్క పేరు? లైలా అంట కుక్క పేరు. లైలా అందరూ ఓపెన్ కి వెళ్తుంటే మొత్తం క్లోజ్ లో వస్తున్నా, మొత్తం కూడా క్లోజ్ లో వస్తున్నారు. ఇది ఎవడరా దొంగోడు అంటే అనుకుని, అందుకే నీతో వస్తున్నారు అనుకుంటారు కదా వీళ్ళిద్దరు దొంగల. అందుకే నీకు అర్థం కాదు చేసుకున్నారు వస్తున్నా, లేకపోతే ఫిక్స్ అవుతారు వాళ్ళు. వీళ్ళందరూ ఒకటే. అసలే దగ్గర వచ్చి దూరం నుంచి వెళ్తున్నాను. పొద్దునైతే ఆ కుక్క నేను చూసి వెనక్కి వెళ్ళి మరీ ట్యాగ్ వేయించుకొని వచ్చింది.
ఉండాలి అంత భయం. పోయి ఎత్తుకెళ్ళిపోతాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి తాగే అంది. ఇల్లు మొత్తం ఎక్కువ షీట్లు నడుస్తారు. బర్న్ అవుతా ఇళ్ళకి. అదే నాకు అర్థం అవ్వట్లేదురా. నాకు బర్న్ అవుతుంది స్కిన్. నాకు అవ్వట్లే కానీ మరి ఇంత సన్లో ఇల్లు మంచిది కాదు తెలుసా ఇంత సన్ ఎక్స్పోజర్ కూడా. ఇక్కడ ఉండే సన్ ఎస్పెషల్లీ, ఎందుకంటే దీనికి యూవీ ఎక్కువ. నేను చదివిన చెదిరా మనం ఇద్దరం జాగ్రత్తమని వాళ్ళకి చెప్పి వచ్చి మళ్ళీ ఇద్దరం చేతులు పట్టుకొని పోతే బాగోదురా. మా ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరిద్దరు పట్టుకొని పోయారు అంటది. అంతే అంట. ఇది వినిపిస్తుందిరా ఇందులో. సరే వ్యూ చూస్తారా కొంచెం బాగుంది. అరే ఆ డోర్స్ ఎక్కడ ఉందిరా ఆ కర్వ్? వర్స్టింగ్ ఏం తెలుసా? అరే లేస్ వచ్చేసిందని చూస్తున్నా ఈ షూకి. నైస్ రా. దీనికన్నా క్రేజీ ఉండదు అసలు. బాబా ఈ లొకేషన్ బాగుందిరా. క్రేజీ ఉంది లొకేషన్. ఈ కార్నర్ కి రా. ఇక్కడ నుంచి జంప్ చేస్తే క్రేజీ ఉంటుంది. అట్లాంటివి అన్ని చేయొద్దు, అట్లాంటివి అన్ని చేయొద్దు నువ్వు. నెక్స్ట్ బర్త్డే ఉండదు ఇట్లా రోలింగ్ అయితే ఏమైతుంది రా. బా ఆడ కయాకింగ్ చేస్తున్నారు వాళ్ళు, మస్తుంది. కింద రీఫ్ కూడా భలే ఉంది కదా కొర్ర. సూపర్ ఉంది. ఇప్పుడే స్టేటస్ పెట్టేస్తా. బ్రో ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెడుతున్నాను. ఇంత దూరం నడిచేసరికి అందరం ఫుల్ టయర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. బట్ ఈ వ్యూ చూసేసరికి అందరికీ ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. అంత బాగుందన్నమాట. మీరు కూడా చూడండి. ఇదే మ్యాన్ ఓవర్ బీచ్. అరే బ్రో ఇది చూడు ఒక్కసారి. చూస్తున్నా ఒక్క చూడు బ్రో. అరే చూడరా అసలు లొకేషన్ చూడరా ఎట్లుందో. క్రేజీ లొకేషన్. ఇక్కడ మనోళ్ళు కనిపిస్తలేదు. అటు వెళ్తే మస్తుంది, అటు వెళ్తే మస్తుంది. అది లేదు ఎటు వెళ్ళారు మనోళ్ళు. వీళ్ళు ఇంకా దిగలే అనుకుంటా. ఇంద్రా లేదురా వెళ్ళిపోయినట్టున్నారు ముందు. ఎంతసేపు అయిందిరా దిగనికి బ్రో అసలు. ఏం చేస్తున్నాడు? చెడ్డు తీసుకోలేడు. ఉంటుంది ఉందిలే. ఓ మై గాడ్. అటు వెళ్ళాం, అటు పైనుంచి. ఇక్కడ ఈ లొకేషన్ బాగుందిరా. చూసా ఇది తీసేసా. ఇక్కడ కూడా ఉంది. అరే ఇక్కడ వాకింగ్ పోతాం అరా కింద. ఆ కిందికి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ స్టెప్స్ నుంచి దిగి మరి ఆ డండల్ డోర్ ఏది అది చూసేద్దాం ఫస్ట్. ఇటు పక్కకి ఇటు ఉంటుంది. కోవ్ చూడాలి. అటు వాట్ ఇస్ దిస్ బోట్? ఏమోరా చిన్న బోట్. అరే మస్తుంది మామ లొకేషన్. రీఫ్ చూసినాం ఎంత బాగుంది. అదే పోదాం దారా. కంపల్సరీ దిగుదాం. దిగలే. ఐ యు జోకింగ్? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు వెళ్ళిపోయి అంటారు ముందుకి. బ్రో దే కేమ్ అలాంగ్ విత్ us. వెళ్ళిపోయినా బ్రో ముందు. సరే ఆ ముందుకు వెళ్ళి ఒకసారి అది లొకేషన్ తీసుకుని వద్దాం అంతే. ఇక్కడే ఉన్నారు వీళ్ళు. జంప్ ఎప్పుడు చేసేది మరి? జంప్ ఎప్పుడు చేసేది మరి? అక్కడికి జంప్ ఎప్పుడు చేస్తారు? వస్తున్నా. అది ఒక ఫోటో తీయొచ్చు కదా. తీస్తాం. వీడియో ఆపేసి ముందరా ఈ నుంచి ఫోటో తీస్తాం. అదే బాగున్నాయి. అరే ఫోటో తీరా బ్రో. ఇగో ఈ ఫోన్ తీసుకో అని వాళ్ళు వచ్చినప్పుడు ఇంతే.